రోజు లెక్క పెట్టుకో అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఏందా చిల్లర మాటలేంటి నువ్వు ఇంకా మాట్లాడుతుండు. 2034లో కూడా మేమే గెలుస్తాం, 28లో కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తెలుసుకుందాంపా. నువ్వు గెలుతానంత దమ్మున్నది కదా, నువ్వు పని చేసినట్టున్నావు కదా. నిజంగానే నువ్వు పనిచేస్తే 2028 దాకా ఎందుకు, ఇప్పుడే రాజీనామా చేద్దాం పట్టి అందరం. అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు పోదాం, ఎవడేందో ప్రజలే తేల్చి చెప్తారు ఇప్పుడు నీకు. లేదు నువ్వు మా ఎమ్మెల్యేలను గుంజుకున్నావు కదా, 9 మందినో 10 మందినో, దమ్ము ఉంటే గాలతో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. ఇదో అదో ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుతా ఎందుకు, పోదాంపా ప్రజలకు ఇప్పుడే పోదాంపా. నీకు అంత నమ్మకం ఉంటే, నువ్వు అంత పనిచేసినవి అయితే, నీకు ధైర్యం ఉంటే పార్ అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంపా. దానికి నీకు చేత కాదు. ఇలా ఎన్ని అబద్ధాలు మాట్లాడినంటే నేను ఇందాక చూస్తూ ఉంటే అసలు వెనకటేదో ఆయనకు శాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడితే నెత్తివలి చనిపోతాడు అనేది ఉంటుండే చూడు, వెనకటేదో సామెత. అట్లా రేవంత్ రెడ్డి అబద్ధాలు తప్ప జీవితంలో నిజాలు మాట్లాడు. ఇవాళ అంటుండు నల్గొండలో రైతు బంధు వేయడం ద్వారా రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నట రేవంత్ రెడ్డి. సిగ్గుండాలే మాట్లాడేందుకు. నువ్వు రైతు బంధు వేసినావు అసలు? ఈ యాసంగిలో రైతు బంధు పడ్డది అసలు? మొన్న మా నంగునూరుకు, మా నర్మెటకు, మన సిద్దిపేటకు వచ్చి నువ్వు 45 రోజుల్లో రైతు బంధు వేస్తా అని చెప్పి 90 రోజులైనా రైతు బంధు అయ్యని దద్దమ్మ ముఖ్యమంత్రివి, ఫెయిల్యూర్ సీఎం నువ్వు. ఈ రైతు బంధు ఎగబెట్టి ఇంకా సిగ్గు లేకుండా నేనేసిన రైతు భరోసా రైతుల కళ్ళల్లో ఆనందం వెలుతురు చూస్తున్నట్టయినా రాయలన్న ఊర్లకు రా, గన్మెన్లు లేకుండా, పోలీసు వాళ్ళు లేకుండా. పోదాందా నువ్వు వచ్చిన నర్మెట్టకే రా. ఆ ఊళ్ళో రుణమాఫీ ఎంతమందికి అయిందో, రైతు బంధుకి ఎంతమందికి కాలేదో, రైతుల కళ్ళల్లో ఆనందం ఉన్నదో దుఃఖం ఉన్నదో ఆ రైతుల మధ్యనే రచ్చబండ కాడ కూర్చొని మాట్లాడదాం రా రేవంత్ రెడ్డి. అరే నువ్వు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు నువ్వు. ఆనాడేమో ఈ సిపాయి ఏమంటుండే, కేసీఆర్ నువ్వు 2 సార్లే రైతు బంధు ఇస్తున్నావు, కొంతమంది రైతులు 3 పంటలు పండిస్తుండ్రు, 3 సార్లు రైతు బంధు వేయాలని మాట్లాడిన ఈ సిపాయి ఇప్పటికీ 3 రైతు బంధులు ఎగ్గొట్టిండు. ఒక వానకాలం మొత్తానికే ఎగ్గొట్టిండు. ఒక యాసంగి 3 ఎకరాలు వేసిండు, మొన్న యాసంగి 2 ఎకరాలు వేసిండు. మొత్తం లెక్క తీస్తే ఈ రేవంత్ రెడ్డి రైతు బంధు మీద పడ్డ బాకీ 29,000 కోట్ల రూపాయలు ఇలా రాష్ట్ర రైతులకు బాకీ పడ్డావు నువ్వు. 29,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టి ఇంకా సిగ్గు లేకుండా నల్లగొండలో నేను వేసిన రైతు భరోసాతో రైతు కళ్ళల్లో ఆనందమట. నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినో నువ్వు ఇంకా సిగ్గు లేకుండా నేనేందో రైతు బంధు వేసినా దానికి ఆనందం వచ్చింది అని మాట్లాడుతున్నాడు. మాట్లాడదామా? ఏడ మాట్లాడదాం? అసెంబ్లీలో మాట్లాడదామా? పెట్టు అసెంబ్లీలో. దమ్ముంటే చర్చ పెట్టు అసెంబ్లీలో. రైతు బంధు వేసినవా, ఎగ్గొట్టినవా, ఏ పంటకి ఎంత ఎగ్గొట్టినవో నేను చెప్పనీకి సిద్ధమున్నా. రైతు బీమా ఎగ్గొట్టినవు, రైతు బంధు ఎగ్గొట్టినవు, రైతులకు ఎరువులు ఇచ్చే తెలివి లేదు, పంట కొనే చేతగాని దద్దమ్మవు. నువ్వు రైతుల కళ్ళల్లో ఆనందం చూసినా అని మాట్లాడతావు. వడ్లు అమ్ముకోవాలంటే ఒక్కొక్క రైతు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. మొన్న ఈయన చెప్తుండు 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నా. నీ ముఖానికి నువ్వు 80 కొన్నావు. మేము 2020-21లోనే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. నువ్వేందా 80 కొన్నాను పెద్ద సిపాయి లెక్క చెప్పుకుంటున్నావు నీ ముఖానికి. నువ్వు కొన్నది 80. 2020-21లోనే 92 లక్షల మెట్రిక్ టన్నులు కొని రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపింది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఆగంబట్టి తడిసిపోయి ఎండిపోయి ఎండకెండి వానకు తడిసి ఈ చెదలు బట్టి సంచులు లేక దాదాపు 40-50 రోజులు పడిగాపులు కాసి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టిన నువ్వు సిగ్గు లేకుండా ఇంకా రైతు బంధు వేసినా వడ్లు కొన్నా అని మాట్లాడతావు. నీ ముఖానికి క్షమాపణ చెప్పాలి నువ్వు. రాష్ట్ర రైతాంగానికి రైతు బంధు ఎగబెట్టినందుకు, దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చెయ్యనందుకు, రైతు బీమా ఆపేసినందుకు, వడ్లు కొననందుకు, పంటల బీమా ఇయ్యనందుకు, వడగళ్ల వాన రాళ్ళు వడి తుఫానుతో నష్టపోయిన రైతులకు ఇస్తానన్న 10,000 ఇయ్యనందుకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా రైతుల కళ్ళల్లో నేనేందో ఆనందం చూసినా అని మాట్లాడుతున్నావు నీ ముఖానికి. ఏ రైతన్న నిన్ను అంటడా? ఇలా ప్రతి రైతు కేసీఆర్ను తలుచుకుంటున్నాడు.
అరే కేసీఆర్ ఉండగా యూరియాకు తిప్పలేదు, రైతు బంధుకు తిప్పలేదు, రైతు బీమాకు తిప్పలేదు, పంట అమ్ముకోవడానికి తిప్పలేదని ఇలా ప్రతి రైతు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తలుస్తా ఉన్నాడు. ఇంకా నువ్వు మాట్లాడతావు సిగ్గు లేకుండా. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 12 కిలోమీటర్లు మేము ఆ టన్నెలు దవ్వినాం. మీరు మూలకు పడేసిపోతే, గబ్బిలాలకు నిలయంగా మీరు మారిస్తే, ఆ రోజు అడ్వాన్స్ ఇచ్చి పిలిచి 12 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టన్నెల్ను దవ్వింది బీఆర్ఎస్. నువ్వు ఇప్పుడు 2 సంవత్సరాలు 7 నెలలు అయింది, 12 మీటర్లు దవ్వినావా? నువ్వు 8 మందిని పాపం అమాయక కార్మికుల్ని బలి చేసినావు. ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోతే శవాలు కూడా బయటకు తీయని దద్దమ్మవు నువ్వా మా గురించి ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడేది? ఎస్ఎల్బీసీ మేము 12 కిలోమీటర్లు తవ్వినాం. ఎస్ఎల్బీసీని ఇరుకబెట్టింది మీరు, తప్పుడు విధానంలో ప్రారంభించింది మీరు. అయినా కష్టపడి కింద పడి మీద పడి 12 కిలోమీటర్లు మేము తవ్వితే నువ్వు 12 మీటర్లు తవ్వలేదు. 8 మంది ప్రాణాలు బలిగొన్నావు, శవాలు కూడా బయటకు తీయని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. నువ్వు ఇంకా ఎస్ఎల్బీసీ అట బీఆర్ఎస్ ఏదో చేయలేదు, బీఆర్ఎస్ పాపం చేసిందంట. పాపం నీది. ఆనాడు ఎస్ఎల్బీసీని ఇరికిచ్చింది మీరు, ఇవాళ ఎస్ఎల్బీసీ కుప్పగూలి ఆగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా సింగరేణి టెండర్ల గురించి మాట్లాడండి. నేను ఈ మధ్య మీరందరూ చూశారు, సింగరేణిలో కాంగ్రెస్ పాపాలను, కాంగ్రెస్ అవినీతిని రామగుండంలో, భూపాలపల్లిలో, కొత్తగూడెంలో కడిగి పారేసినాం. వీళ్ళ అవినీతిని బయట పెట్టినాం. ఇవాళ నల్లగొండలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, సింగరేణిలో టెండరే కాలేదట. కమాన్ అసెంబ్లీ పెట్టి నేను చూపిస్తా టెండర్ అయిందో లేదో. సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినాక నీ బామ్మర్దికి శోధా కన్స్ట్రక్షన్ కు సృజన్ రెడ్డికి టెండర్ దక్కిందా లేదా నేను రుజువు చేయడానికి రెడీగా ఉన్నా. టెండర్ కాలేదు ఎట్లంటావు? సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టింది నిజం, నీ బామ్మర్ది కంపెనీకి టెండర్ ఇచ్చింది నిజం, శోధా కన్స్ట్రక్షన్ కు టెండర్ దక్కింది నిజం, సృజన్ రెడ్డి అనే వ్యక్తి నీ బామ్మర్ది అనేది కూడా అంతే నిజం. దమ్ముంటే ఎక్కడ మాట్లాడదాం. టెండరే కాలే, వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అని తప్పించుకునేటువంటి ప్రయత్నం ఇవాళ నల్లగొండ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు సృజన్ రెడ్డి గారిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకనట మూసి, అసలు ఆ మూసీకి తీసుకుపోయే నీళ్ళు ఎక్కడి? నేను మూసీని బాగా చేస్తా, మూసీలో నీళ్లు పోస్తా అంటు